ప్రముఖ నిర్మాత ఏడిది నాగేశ్వరరావు కన్నుమూశారు. ఆయన వయస్సు 81 సంవత్సరాలు. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ బ్యానర్పై ఆయన పలు చిత్రాలు నిర్మించారు. తెలుగు సినిమా చరిత్రలో ఆణిముత్యాలు అనదగ్గ పలు చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. సిరిసిరి మువ్వ, శంకరాభరణం, సాగర సంగమం, స్వయం కృషి, సీతాకోక చిలుక, సితారా, స్వాతిముత్యం, ఆపద్బాంధవుడు లాంటి సినిమాలు పూర్ణోదయ క్రియేషన్స్ నుంచే వెలువడ్డాయి. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఏడిద ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రముఖ నిర్మాత ఏడిది నాగేశ్వరరావు కన్నుమూశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి ప్రముఖ దర్శకులు కె విశ్వనాథ్ ప్రస్తుతం టెలిఫోన్లో సిద్ధంగా ఉన్నారు. విశ్వనాథ్ గారు నమస్కారం అండి. నమస్కారం. విశ్వనాథ్ గారు, ఒక అభిరుచి గల నిర్మాతని రోజు సినీ పరిశ్రమ కోల్పోయిందనే చెప్పాలి. ముఖ్యంగా మీతో ఆయన ఎక్కువ సినిమాలు మీతో కలిసి వర్క్ చేశారు, మీరు డైరెక్ట్ చేశారు ఆయన నిర్మించిన సినిమాల్ని. మీతో ఆయనతో మీకున్న అనుబంధం ఏ విధంగా ఉండేదండి? అనుబంధం అంటే అది మామూలు మాటేనండి, పిచ్చి మాట. అందరూ ఇప్పుడు 6 సార్లు అడుగుతున్నారు అనుబంధం అని. ఎందుకంటే అది ఈ అనుబంధం అనేది, ఈ బంధం అనేది అది చాలా ఏళ్లగా సినిమాలు ఆయన నిర్మాత కాకముందరి నుంచి మాకు బాగా తెలిసిన వ్యక్తి ఆయన. వ్యక్తిగతంగా సినిమాలు చేయాలని సంకల్పం ఉన్నప్పుడు, యాజ్ యాక్టర్ గా ట్రై చేస్తున్నప్పుడు మా సినిమాల్లో కొన్ని యాక్ట్ చేశారు కూడా ఆయన. సినిమాల్లో ఉన్నారు ఆయన, యాక్ట్ చేశారు. అలా అప్పటి నుంచి ఈ బంధం ఉంది. ఈనాటి బంధం ఏనాటిదో అని హత్రయ్య అన్నట్టుగా చాలా ఇట్స్ వెరీ వెరీ లాంగ్ అటాచ్మెంట్. ఫ్యామిలీ టోటల్ గా, నాట్ వ్యక్తిగతంగా కంటే కూడా. అదండి విశ్వనాథ్ గారు, కానీ ఒక్క విషయం ఈ సందర్భంలో అయితే మటుకు ఖచ్చితంగా చర్చించుకోవాలి. సాధారణంగా సినీ పరిశ్రమలో ఒక కమర్షియల్ సినిమా తీద్దామనో, లేకపోతే ఇంకేమన్నా ఒక మంచి యాక్టర్ని పెట్టి ఇంకో థ్రిల్లర్ తీద్దామనో ఇటువంటి ఆలోచనలు చాలామంది నిర్మాతలు చేస్తూ ఉంటారు. కానీ ఏ సందర్భంలో అయినా సరే ఒక అభిరుచి గల ఒక కళాత్మకమైన సినిమాను తీద్దామని ఎప్పుడు ఏడిది నాగేశ్వరరావు గారు ఆలోచిస్తూ ఉంటారనేది చాలామంది సినీ పరిశ్రమలో చెప్తూ ఉంటారు. మీరు కూడా ఆయనతో పాటు చాలా సినిమాలు వర్క్ చేశారు. దాదాపు కళాత్మకమైన సినిమాలే ఎక్కువ మీ ఇద్దరి నుంచి వెలువడ్డాయి.